వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తించాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి గుర్తు చేస్తాం. సాక్షాత్తు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాయలసీమ గడ్డపై అడుగుపెట్టబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 3 లక్షల జన సమీకరణతో స్వాగతం తెలపబోతున్నాం. అయితే నేటి కాలంలో సామాన్య ప్రజలు బతికే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో సామాన్య ప్రజలకు జీఎస్టీ ఏదైతే ఉందో చాలా వరకు తగ్గించిన ఘనత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుందని శనివారం మంత్రాలయంలో జరిగిన సభలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ యువ నాయకులు సురేష్ నాయుడు, టీడీపీ మంత్రాలయం ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేందర్ రెడ్డి తనయుడు యువ నాయకుడు రాకేష్ రెడ్డి అన్నారు. కాగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2019 సంవత్సరంలో ఎస్సీ బీసీ కళాశాల నందు బహిరంగ సభలో వాల్మీకి బోయలను ఎస్టీలుగా గుర్తిస్తామని మాటిచ్చారు. కాబట్టి మంత్రి కాల్వ శ్రీనివాసులు గారు మీరు నారా చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని ఒక్కసారి ఒప్పించి నరేంద్ర మోదీకి గుర్తు చేస్తే నరేంద్ర మోదీ ఒక్క మాట బోయ వాల్మీకులను ఎస్టీలుగా గుర్తిస్తామంటే జీవితాంతం వాల్మీకులు సాక్షాత్తు శ్రీరామదేవుణ్ణి, శ్రీ ఆంజనేయ స్వామి ఎలా అయితే గుండెల్లో పెట్టుకుని పూజిస్తాడో అలానే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని బోయ వాల్మీకుల గుండెల్లో పెట్టుకుని పూజిస్తారని సురేష్ నాయుడు, రాకేష్ రెడ్డి అన్నారు. సాక్షాత్తు భారతదేశ ప్రధానమంత్రి ఈరోజు రాయలసీమ గడ్డ మీద 16వ తేదీ అడుగు పెట్టబోతున్నాడు. మనమందరము కూడా ఒక కృతజ్ఞత సభ జరగబోతున్న నారా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కాబట్టి అతనికి ఇదే సరైన అవకాశం. మనం అందరం కూడా కృతజ్ఞత చూపించే బాధ్యత. ఎందుకంటే నేటి కాలంలో సామాన్యులు బతికే పరిస్థితి లేదు. అలాంటి సామాన్యుల మీద భారం తగ్గించి జిఎస్టీ అనేది ఏదైతే ఉందో దాన్ని చాలా వరకు తగ్గించి పేదల మీద భారం తగ్గించాడు ఆ మహానుభావుడు. కాబట్టి అటువంటి నాయకునికి ఈ అరుదైన క్షణంలో మనమందరం కృతజ్ఞత చూపాల్సిన అవసరం ఉందా లేదా? 3 లక్షల మందితో భారీ ఎత్తున జన సమీకరణతో ఈరోజు మనం మోడీ గారికి కృతజ్ఞత తెలపబోతున్నాం. మనకి జన సమీకరణ అనేది మనకి పెద్ద లెక్క కాదు. ఎందుకంటే 2009లోనే యువ గర్జన పేరుతో 30 లక్షల మందితో చేసాం తెలుగుదేశం పార్టీతో. ఒక తెలుగుదేశం పార్టీ చేసింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిస్తే ఎలా ఉంటుంది ఒక్కసారి చూపించాలి. మనం అందరూ కలిస్తేనే సక్సెస్ అవుతుంది. కాబట్టి 3 పార్టీల నాయకులు భేదాభిప్రాయాలు పక్కన పెట్టి చిన్న చిన్న సమస్యలు ఏమన్నా ఉంటే మన కుటుంబ సభ్యులాగా అందరూ పక్కన పెట్టి ఈ సభ యొక్క ఉద్దేశాన్ని ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసిన అవసరం ఉంది. కాబట్టి అందరూ కూడా సక్సెస్ గా పనిచేస్తారని తెలియజేసుకుంటూ చివరి అంశం ఏదైతే నరేంద్ర మోడీ గారు 2019లో బహిరంగ సభ ఎస్టీబీసీ కళాశాలలో వాల్మీకులని ఎస్టీ చేస్తానని మాటిచ్చారు. కాబట్టి ఈరోజు మనం అందరం కూడా అతనితో కలిసి ఉన్నాం. ఉమ్మడిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. కాబట్టి చిట్ట చివరి అవకాశం అన్న కాళేశ్వరం వస్తున్నా. కాబట్టి ఎలాగైతే మీరు నారా చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారిని ఒప్పించి చిన్న విషయం ఒక్కసారి గుర్తు చేస్తే ఒక్క మాట వాల్మీకిని ఎస్టీ చేస్తామని చెప్తే నరేంద్ర మోడీ గారిని జీవితాంతం వాల్మీకి జాతి తెలియజేసుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.